సారు మీటింగ్ అంటే అన్నారు. మీటింగ్ అంటే మేము పోయినాము. పోతే ఏమేమన్నాము మేము, మా లగచెర్ల భూమి అరబితాండ భూమి పోతున్నది. మా ఊర్లో దుడ్డల భూమి పోతున్నదే పోతున్నలేదు. మా లగచెర్ల మీటింగ్ చేయాలి అంటే అన్నాము. అంటే వాళ్ళేమో దుడ్డల కాడ మీటింగ్ చేసినారు సారు. చేస్తే ఇక మేము పోయలేము. పూరా జనం మేము లగచెర్లలో ఉండాము, హనుమాన్ గుడి కాడ ఉండాము. ఉంటే ఆడ ఉంటే మేమేం చేసినామంటే అయితే మేము అనుకున్నాము ఆడ కూర్చున్నాము. మేము కూర్చొని మేము ఏమిదేనా ఇక్కడ వంటలు చేస్తాము. పొద్దుగల వెళ్ళినాము వంటలు చేస్తాము. అది మండ వేసినాము. మా తండ భూమి పోతున్నది. మా ఊరి దుడ్లెక్కడ ఏమవుతున్నది. మా ఊర్లో వేయాలి మీటింగు అంటే మా భూమి పోతున్నది. ఆడ ఏమవుతున్నది మా తండలో వేయాలి, లేకుంటే మా లగచెర్లలో వేయాలి మీటింగు అంటే మేము ఆడ కూర్చున్నాము. కూర్చుంటే కలెక్టర్ వస్తే మేము అన్నాము పిల్లలు కోపంలా. ఆ కలెక్టర్ మేము అది వికారాబాద్ పోయినాము, మాట్లాడినాము, అన్నీ చేసినాము. ఏడ ఉండదు కొడగడికి పోయినాము, వికారాబాద్ పోయినాము, పాలమూరికి పోయినాము, అన్నీ అడిగినా. ఎంత పెద్ద మనుషులు పెద్దలు అంటే మేము పోయినాం. మాకు లబడోళ్ళకి ఏం తెలుస్తుంది. అడవిలో ఉండేటోళ్ళం అంట ఇంత స్టేవ్లో పెట్టుకునేది కదా. మా ముచ్చట పెట్టుకునేలేరు చెవులా పెట్టుకున్నప్పుంటే కలెక్టర్ వస్తే గాడి నిలబెడితే పిల్లలు ఉంటే నేనేమన్నా రాయని కూర్చునేది ఏం సంగతి ఉండదు అంటే ఇట్లా కూడా ఏం చేసినారంటే ఇక భూమి పోతుంది కానీ తాండా వద్దు అన్నాడు. భూమి పోతుంది కానీ తాండా పోదు అంటే భూమి ఎట్లా పోతుంది తాండా ఎట్లా పోదు. ఇది అయింది చూడు. ఆటలకు పిల్లలు ఉరకటాలేక కొట్టలేరు ఇట్లా దొబ్బినారు. కార్ల వాడే వచ్చే ఎవరు కొట్టినారు. నేను నాడే ఉండా నిలాడు ఎవరు కొట్టలేరు, ఎవరు చేయలేరు. ఇక ఇట్లనే పిల్లలు కోపం వచ్చి ఇన్ని చాలా మాకు మీ భూమి తీసుకుంటా పాలనా కంపెనీ చేస్తా అంటే మాకు అడగలు ఉండే కదా. మాకు ఏడికి అడగలేవు. అందరు రాజు ఉండరు అంటే చెప్తామంట. ఎవరు రాజు ఉండరు, ఎవరికి అడిగి మీకు రాజు చేసినారు. మీనా తిరిగి ఇట్లా అంటే ఇస్తారా ఎవరన్నా. మీ భూమి మేము కొనుక్కుంటాము, పాలనా కంపెనీ పెడతాము అంటే భూమి వాళ్ళకి అడగదే కదా. ఆడ పొల్లెపాడు కాడ కూర్చొని మీరు తిని తాగి మాట్లాడినారు కానీ భూమి అందరు రాజు ఉండరు అంటే ఎవరు రాజు ఉండరు. మాకు అడగట్లు ఉండే 3 ఎకరాలు ఉండే 3 ఎకరాలు ఉండేవి. అయితే నాకు అడగట్లు ఉండే. మాకు పెద్ద మనుషులకు తండాలి పెద్ద మనుషులు ఉండరు, మేము ఉండము, మీ భూమి మేము తీసుకుంటాం పాలనా కంపెనీ ఇస్తాము అంటే అడగట్లు ఉండే కదా. ఊకే పాలనా కంపెనీ రాజు అయినారు అందరూ అంటే మాట సరిపోయినా భూమి 10 నెలల మా పొట్టగా అన్నం లేదు. మా హాలత్ బెకారైంది. మాకు ఏ ఆపద వచ్చినా మాకు మీరు వచ్చి కొట్టినా మాకు చంపినా కూడా మేము మా భూములు ఇవ్వము. ఎంతమంది 70-80 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఉన్నాయి, అందరికి ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు అందరికి ఉన్నాయి. లగచెర్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ 40 మందికి శేఖర్ అన్న వచ్చి విడిపించుకున్నాడు. మళ్ళా 16 మందికి ఏమో వేరే కోర్టు జైల్లో వేస్తూ అందుట్లో 7 నెంబర్కి విడిపించుకున్నారు. మరి రోటి బంద్ తండ వాళ్ళు పులిచెర్లకుంట వాళ్ళు తండ ఈ 2 తండ వాళ్ళే ఏం తప్పు చేసిండో వాళ్ళకి విడుస్తలేరు. మాకెవ్వరు చెప్పలేరు, దాడి చేయండి అని ఎవ్వరు చెప్పలేరు. చెప్పుకున్నాము
మా ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అడిగిండ్రు కలెక్టర్కి, ఇలా ఫార్మా కంపెనీ వస్తుందని చెప్తుండ్రు, మాకు ఏ ఫార్మా వద్దు, మాకేం వద్దు, మా భూములు మాకే కావాలని కలెక్టర్తో మాట్లాడిండ్రు ఫస్ట్ ఇంతకుముందు. చెప్పినాము మేము ఇయ్యము, మేము చచ్చిన కాడి ఇయ్యము అని చెప్పినాము. చెప్పినాక ఈనాడని పిల్లలని ఏం చేసిండ్రు, ఎందుకు ఇవ్వవు, ఎందుకు చేయవు అని ఏం చేసిండ్రు, పిల్లలు అంతా ఊరికిలాడిండ్రు. ఊరికినాక అందరూ ఏం చేసిండ్రు, రాళ్ళతోటి తోటి కొట్టిండ్రు ఏమో సారు, మాకు తెలియదు, అది అంత అయింది మాకు తెలియదు. ఆడవాళ్ళు ఎవరెవరు కొట్టిండ్రో సారు, మేము కూడా పని చేసి బతుకోటోళ్ళమే. మేము ఆయమ్మకు తెలియదు సారు. ఒకటిసారి వచ్చిండంట, పొల్లెపల్లి వచ్చిండంట. మేము లేము సారు, మేము పనికి వెళ్ళినాం. మా ఆయన కూడా పనికి వెళ్ళినాం, నేను కూడా పనికి వెళ్ళినాం సార్. మేము లేము, లేడు సార్. అరెస్ట్ చేసిండ్రు నిన్న మొన్న. అది వచ్చినప్పుడు అది రాత్రి వచ్చి పండుకున్నాం. తర్వాత అది లైట్ తీసి మాకు ఇట్లా అందరూ దర్వాజా ఇరగొట్టి వచ్చిండ్రు సార్ మా ఇంట్లో. ఇగో మా కొట్టుతే ఇగో ఇట్లా దెబ్బ తాకింది సార్. ఇగో ఇట్లా మేము పట్టుకుంటే ఇట్లా గుంజుకొని వచ్చిండ్రు సార్ మా ఆయనకు. మా చిన్న పిల్లగానికి కూడా పట్టుకొచ్చిండ్రు సార్ నిన్న మొన్న. ఊసిరు అదే భూమి అదే ఫార్మా వస్తున్నది సార్కి. ఇప్పుడు కొడతారు, అది భయతోటి పోతున్నారు మేడము. మాకేమో అది డెవలప్మెంట్ వద్దు, మాకేమొద్దు, మా భూమి మాకే. ఇయ్యమంటున్నాము సార్, పెట్టేదే లేదు. ఇంత దినాలు వచ్చలేడు, ఇంత దినాలు రాలేడు. మేము పిలిచినప్పుడు మేము అడుగుతున్నాలేమో, మా భూమి మాకే కావాలి. మా కలెక్టర్కి మేము చెప్పేది ఏం లేదు, మా భూమి మాకే ఉండాలి, మేము ఎక్కడ పోయి బతకాలి, మా పిల్లలు బతుకులు ఎక్కడ పోవాలి. మేమైతే ఎక్కడన్నా పోతాం కానీ మా చిన్న పిల్లలు ఎక్కడ పోవాలి సారు. అన్నంతమ్మ అవును చేసిండ్రు 13 ఎకరాలు ఉంది. అవును వస్తుంది అంటే ఏం దాడి చేయలేడు. మీటింగ్ ఉంది అంటే నేను ఆచార్యాలు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే పోదాం వెళ్ళిపోయిండు. ఈడిగల అది ఈడిగల కాదు, ధర్నాలు అన్నమాటందుకు పట్టుకపోయి దాడి చేసిండు చూడిగా. అదా గురించి నేను వచ్చిన మా ఆయనకు మొన్న 20,000 అయినాయి. ఏమై మా ఆయన కాదు, మా ఆయన అయితే ఏమనలేడు, ఏమి చేయలేడు. ఇక ఒట్టిగా మీటింగ్ ఉంది అని పోయిండు. మా ఆయనకు తెలియదు అమ్మ, మాకైతే తెలియదు. ఆడవాళ్ళు నేను పోలే, మా అకింపేటలు పోలేరు. మా ఆయన మీటింగ్ ఉంది అని ఫోన్ చేస్తే పోయిండు. పోతే ఇక అందులోకన్నా ఆడున్నాడని దారి చేసిండ్రు. దారిచి కొండపోయి అందుట్లో వేసిండ్రు. 13 ఎకరాల ఆస్తి. నేను చూడలేం కానీ వీళ్ళలాగా పోయిన వాళ్ళు అంటున్నారు కదా, నేనైతే పోలేనమ్మా, నాకు తెలియదు.